చాలా థ్యాంక్స్ సార్. మీ వల్లే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. జనాల కళ్ళల్లో ఆనందం చూసావా ఉజ్జయిని? ఈ ఆనందం శాశ్వతంగా ఉండేలా చేయండి. మీరు కాదు అంటే నేనొక సహాయం అడుగుతాను. ఎప్పుడూ నలుగురికి సహాయం చేసే మీరు భూమి వైపు చూసే మీ అరచేతులు ఆకాశాన్ని చూడకూడదు సార్. చెప్పండి, తప్పకుండా చేస్తాను. మా ఊరితో పాటు చుట్టుపక్కల 40 ఊళ్ళని కాపాడే బాధ్యత మీ చేతుల్లో పెడదామనుకుంటున్నాను. అర్థం కాలేదు సార్. ఈ ఊరిలో 500 పడకల ఆసుపత్రి కట్టిస్తాను. సిటీలో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాను. మీరిక్కడే ఉండి చూసుకోవాలి. ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. నా పని ప్రాణాల్ని కాపాడటం. తప్పకుండా మీరు చేసే సేవలో పాలు పంచుకుంటాను సార్. చాలా సంతోషం. నేనిక ఆ ఏర్పాట్లలో ఉంటాను. అలాగే సార్. వెళ్ళొస్తాం. మంచిదండి. నీకేమైనా పిచ్చా? సిటీలో మనకి లక్షల్లో జీతం వస్తుంది. ఇక్కడ నేననుకున్నట్టు జరిగితే 1000 కోట్లు నావవుతాయి. ఈ సంస్థానం అంతా నాదే అవుతుంది. నేను వెళ్ళిపోయాక చెల్లిని నువ్వే ఆడించాలి. ఏంటో చేయని ఆ మాటలు? నన్ను చెప్పనివ్వండి. నాన్నకి చాలా పనులుంటాయి. పెరిగే కొద్దీ ఆడపిల్లకి అవసరాలు పెరుగుతాయి. అమ్మలా, నాన్నలా, చెల్లెలా ఎప్పుడు నువ్వే చూసుకోవాలి. అమ్మా, చెల్లి కన్నీళ్లు పెట్టిందంటే దేవుడి దగ్గరున్న నేను ఆనందంగా ఉండను. గుర్తుపెట్టుకో. చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాటివ్వు నాన్న. అక్క, ఏమైందండి? ఉన్నట్టుండి రమ్మన్నారు. నేనింకా ఎక్కువ రోజులు బ్రతకనని సిటీలో డాక్టర్లు కూడా చెప్పేశారు కదా ఊర్మిళ. ఉజ్జయిని, నీకెన్నిసార్లు చెప్పాలి అలా మాట్లాడకూడదని? నీకేం కాదు. ఇక్కడ కాకపోతే నిన్ను ఫారెన్ తీసుకెళ్లి బతికించుకుంటాను. నిన్ను బతికించే వాళ్ళకి నా ఆస్తి మొత్తం రాసేస్తాను. డబ్బుతో ప్రాణం కొనలేమని నువ్వైనా చెప్పు ఊర్మిళ. మీకు నా మీదున్న ప్రేమ నాకు తెలుసండి. అదే నా భయం కూడా. ఊర్మిళ, నీకు పెళ్ళయిందా? లేదక్కా. ఎందుకలా అడుగుతున్నారు? ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో గౌరవంతో మాకు నమస్కరిస్తే ప్రాణం పోసే దేవతలా నిన్ను చూస్తున్నారు. నీ మంచితనం, నువ్వు జనాల మీద చూపించే ప్రేమని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మా ఆయన చంటి పిల్లాడు.
నేను లేకపోతే ఆయనకి దిక్కు తోచదు. నా బిడ్డ కృష్ణప్రియ పసిబిడ్డ బ్రతకలేదు. మధుకర్కి నేనంటే ప్రాణం. నేను చనిపోతానన్న బాధ కంటే నేను చనిపోయాక వీళ్ళని చూసుకునేదెవరు అనే బాధే నన్ను క్షణక్షణ చంపుతుంది. నేను చనిపోయాక నా స్థానంలోకి నువ్వు రావాలి. నా భర్తని పెళ్లి చేసుకుంటానని మాటిస్తావా? ఆనందంగా కన్ను మూస్తాను. ఉజ్జయిని, ఏం మాట్లాడుతున్నావు ఉజ్జయిని? బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. మీరు కాదంటే నా మీద ఒట్టే. ఉజ్జయిని, ఊర్మిళ, నువ్వు మాటిస్తావా? చెప్పు ఊర్మిళ, నా పిల్లలకి తల్లవుతావా? చెప్పండమ్మా. అప్పుడైనా అమ్మగారు ఆనందంతో కోలుకుంటారేమో. మాటివ్వండమ్మా. మాటివ్వు ఊర్మిళ. అయ్యో అక్క, నా పిల్లల్ని, నా భర్తని నీ చేతుల్లో పెడుతున్నాను. ఊర్మిళ, జాగ్రత్తగా చూసుకో. ఉజ్జయిని, ఉజ్జయిని, అమ్మా, అమ్మగారు. ఉజ్జయిని, ఉజ్జయిని. నేననుకున్నది సాధించాను. ఇక ఈ సంస్థానం నాదవ్వడమే మిగిలింది.
నాకంటూ ఎవరూ లేరని, నేనొక అనాథనని ఫీల్ అయ్యేదాన్ని. డాక్టర్ అయితే రోజు వచ్చే పేషెంట్స్ అందరూ నా వాళ్ళు అనుకోవచ్చని నేనీ వృత్తిలోకొచ్చాను. కాని ఉజ్జాయిని అక్క నన్ను అక్క అని పిలవమన్నప్పుడు నాకు తన పలకరింపుతో తోబుట్టువు దొరికిందనుకున్నాను. తను చనిపోతూ తన కుటుంబాన్ని నా కుటుంబం చేసింది. వాళ్ళు మా అక్క పిల్లలు కాదండి, నా పిల్లలు. నేను మీ భార్యగా అక్క స్థానంలో ఉంటే వచ్చే విలువ కంటే వీళ్ళు అమ్మా అని పిలిచే పిలుపులోనే మాధుర్యమే నాకెక్కువ. మరి నీకంటూ పిల్లల్ని కనాలనే ఆశ లేదా? పురిటి నొప్పులు పడి తల్లవ్వాలని ఏ ఆడదానికుండదు చెప్పండి? ఉంటుంది. కానీ నేనక్కకిచ్చిన మాటే ఎక్కువండి. నాలో ఇప్పుడు ఆ కోరిక చనిపోయింది. దేవుడు నాకు 2 బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చాడండి. నాకు వీళ్ళు చాలండి. ఉజ్జయిన్ని నా పిల్లలకి దూరం చేస్తున్నానని కాబోలు, దేవుడు నిన్ను తల్లిగా తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు నేనెవరికీ రుణపడలేదు. మొదటిసారి నీ మంచితనానికి రుణపడుతున్నాను. అయ్యో, ఏంటండి అంత పెద్ద మాటలు? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇలా నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంటాను. ఆగుర్మిళ, నువ్వు వెళ్ళి ఇంకో రూమ్లో పడుకో. నీకు అలవాటయ్యేదాకా పిల్లలు నా దగ్గరే ఉంటారు. అలాగేనండి. చచ్చిన దాని పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు? వాళ్ళు నన్ను తల్లిగా అనుకున్నా నేను నా పిల్లలుగా అనుకోలేను. నాకంటూ పిల్లలు కావాలి. మీతోనే కని తీరుతాను. వాళ్ళే ఈ సంస్థానానికి వారసులు కావాలి. నమస్తే సార్. నమస్తే సైదులు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు? ఏదో అలా ఉన్నాను సైదులు. రాజుగారు లేరా? ఉన్నారు సార్, పిలవమంటారా? అదిగో రాజావారే వచ్చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే రాజుగారు. రండి, కూర్చోండి. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్లేదు. నేను చెప్పినట్టు వీలునామా రాసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. అక్షరం పొల్లుపోకుండా అలాగే తీసుకొచ్చాను. పర్లేదు. సైదుల్ నా ఆత్మ లాంటివాడు, మీరు చదవండి. అలా చేయడం పాపం. దేవుడు మనల్ని క్షమించడు. మనుషులందరూ నీలా ఫూలిష్గానే ఆలోచిస్తుంటారా హల్యా? బ్రతికుండగానే ఆనందంగా జీవితాన్ని గడపకుండా
చచ్చాక ఉంటుందో లేదో తెలియని జీవితం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా కష్టాలు పడుతూనే చస్తారు. నన్ను చూడు, ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నానో ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉండాలో నీ చేతుల్లోనే ఉంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పు సైదులు. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. మీ వారసుడు మధుకర్ మీద 200 కోట్లు విలువ చేసే స్థిరాస్తులున్నాయి. ఈ సంస్థానానికి మహాలక్ష్మి, మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్లు ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. సంతోషం. ఇదిగోండి సార్. రాజుగారు, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగండి లాయర్ గారు. ఉన్నట్టుండి మీ పిల్లల పేర్ల మీద ఆస్తి మొత్తం ఎందుకు రాయించారు? పైగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మాత్రమే వాళ్ళకి ఈ ఆస్తి చెందుతుందని, ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యేలోపు వాళ్ళకేదైనా జరిగితే ఆస్తి అంతా అనాథాశ్రమానికి ఎందుకు రాయించారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను లాయర్ గారు. నా భార్య చనిపోతూ ఊర్మిళ కన్న తల్లిలా పిల్లల్ని చూసుకుంటుందని తనని పెళ్లి చేసుకోమంటే నా పిల్లల కోసం ఊర్మిళ మెళ్ళలో తాళి కట్టాను. కానీ ఊర్మిళ కన్న తల్లిలా కావలి కాయకపోగా కొరివి దయ్యన్న నా పిల్లల జీవితాన్ని కాల్చేయాలని చూస్తుంది. అదసలు మనిషే కాదు, రాక్షసి. మంచితనం, మానవత్వం ముసుగులో అరాచకాలు చేస్తుంది. అందుకే నా పిల్లల్ని నేను బ్రతికించుకోవాలంటే ఇలా చేయక తప్పదు. అర్థమైంది సార్. మరి నేను ఇక వెళ్ళొస్తాను. నమస్కారం సార్. సైతులు, బాబెక్కడున్నాడు? బయట ఆడుకుంటున్నాడయ్యా. లాయర్ ఎందుకు వచ్చాడు? రంగమ్మ, పాప ఎందుకు ఏడుస్తుందో చూడుపో. అలాగే అయ్యా. నీకెందుకు? ఏంటి గజపతి, నీ పిల్లల పేర్ల మీద ఆస్తి రాసిస్తే మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? నా పిల్లల కోసం పెళ్లి చేసుకుంటున్నానన్నా, మనిద్దరికీ పిల్లలొద్దన్నా. కానీ నన్ను లోపరుచుకొని తల్లివవుతున్నావు. నా పిల్లలకి అన్యాయం చేయాలని చూస్తున్నావు. నీ మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా ఆస్తి కోసమని తెలిసింది. తెలిస్తే ఏం చేస్తావు? అవును, నేను నీ ఆస్తి కోసమే చేసుకున్నాను. నేనేంటో ఎలాంటి దాన్నో తెలుసుకున్నావుగా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఏం చేస్తావు? చంపేస్తాను.
నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. అది పొరపాటున ఇప్పుడు తీగలాగితే నా డొంకంతా కదులుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా సృష్టించుకుంటూ వచ్చిన ఒక మాయా ప్రపంచాన్ని నేను మీ వల్ల కోల్పోవాలా? వారంలో దాని శవం నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి. లేదంటే అది చనిపోయిందన్న న్యూస్ హెడ్లైన్స్లో రావాలి.